వెల్కమ్ టు కేకే న్యూస్. మనం ఈరోజు ప్రిజర్గూడ బుద్ధనగర్ కాలనీలో సాయిబాబా గుడి పక్కన ట్రాన్స్ఫారం. ఈ ట్రాన్స్ఫారానికి ఎలాంటి సేఫ్టీ లేదు. ఒక అబ్బాయి 13 సంవత్సరాల అబ్బాయి క్రికెట్ ఆడంగా ఒక బాల్ పడితే ఆ బాల్ పైన పడితే అబ్బాయి వాసానికి ఇక్కడ ఉన్న లీడర్లకు ఎంత నిర్లక్ష్యం అంటే, పక్కనే ఓపెన్ జిమ్ ఉంటుంది, ఇలానే కరాటే క్లాస్ నేర్పిస్తుంటారు. మార్నింగ్ పిల్లలు ఆడుకుంటుంటారు, ఎంతో మంది పెద్దవాళ్ళు వస్తారు, చిన్న వాళ్ళు వస్తుంటారు. మరి ఇంత నిర్లక్ష్యం ఆ లీడర్లకు. వీళ్ళు పదవుల కోసం కొట్లాడుకుంటారు తప్ప అసలు గలీలు ఏమైతుంది, ఎక్కడేమైతుంది, ప్రజలకు ఏమైతుంది, మరి మన ఓటర్స్కి ఏమైతుంది అనేది మాత్రము వీళ్ళకు ఏ మాత్రం కనిపిస్తలేదు వీళ్ళకు. మరి ఒక చిన్న బాబు నిన్న 13 సంవత్సరాల అబ్బాయి చూసుకున్నట్టయితే ఇక్కడ వైరు ఎలాంటి సేఫ్టీ లేదు. వాసన సేఫ్టీ ఉండాలి, అక్కడ కొంచెం ముందర సేఫ్టీ ఉండాలి. 3 వైర్లకు ఏమైనా సేఫ్టీగా ప్లాన్ చేయాలి. ప్రతి వారం కూరగాయలు కూడా ఇక్కడ అమ్ముతుంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎలాంటి సేఫ్టీ లేకుండా పక్కనే ప్రతి వారం కూరగాయలు అమ్ముతుంటారు. ఎలాంటి సేఫ్టీ లేదు. ఇంత నిర్లక్ష్యం ఆ లీడర్లకు అంటే మనుషులు చచ్చిపోయినా కూడా కనిపించారా? మరి నేను ఆ అబ్బాయి అదృష్టం మంచిగా ఉంది. ఆ పారాగన్ చెప్పులు ఫాస్ట్ చెప్పులు వేసుకుంటే అబ్బాయి నిన్న బతుకుడు జరిగింది. అది సీరియస్ ఉన్నాడు అబ్బాయి కూడా. 3 రోజుల తర్వాత చెప్తారన్నారు హాస్పిటల్లో కూడా. అలానే చూసుకున్నట్టయితే ఒకసారి కెమెరాలు కూడా లేవు. ఒకసారి ముందుకు చూసుకుందాం మనము. ఈ కెమెరాలో డమ్మీ కెమెరాలు పెట్టారు, పనికిరాని కెమెరాలు కూడా ఊగులాడుతున్నాయి కెమెరాలు. ఎందుకు ఈ కెమెరాలు దేనికోసం పెట్టారు? రాజకీయం అయినప్పుడు మీరు అప్పుడు కెమెరాలు గల్లి పెడుతుంటారు. దాని కలెక్షన్ కూడా లేదు, పైన కలెక్షన్ కూడా లేదు కెమెరాలకు. ఆ పక్క ఈ పక్క చూస్తుంటారు, తూర్పు దక్షిణం చూస్తున్నాయి కెమెరాలు. ఇలాంటి పరిస్థితి గల్లీలలో కెమెరాలు పెట్టినాయి. మరి కెమెరాలకు కలెక్షన్ చేయాలి, మరి ఏమైతుంది, ప్రాబ్లం ఏమైతుంది? మరి ఇప్పుడు అదే కెమెరాలు పనిచేస్తే మనకు క్లియర్ కనిపిస్తుండే కదా అసలు ఏమైంది అనేది. ఇట్లాంటి నిర్లక్ష్యం లీడర్లు ఉన్నారు. ఇది ఇట్లున్నవారు ఇట్లుంటే ఇట్లే జరుగుతుంటది. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఇట్లాంటి దానికి సేఫ్టీ ఉండాలి, సేఫ్టీ ఇవ్వాలి సార్. దీన్ని పట్టించుకోవాలి మీరు లీడర్లు. మీరు పట్టించుకున్న తర్వాత మీరు రాజకీయ పనులు చూసుకోవాలి. ఒకసారి ముందుకెళ్ళి మనం చూద్దాము. పార్క్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు లోపలికి వచ్చిన పార్కులు వచ్చినాము. ఇక్కడ కరాటే క్లాస్ నేర్పిస్తుంటారు, ఓపెన్ జిమ్ ఉంటుంది. అట్లా పిల్లలు వస్తుంటారు. ఒకసారి మొత్తం తీయండి. ఇట్లా పిల్లలు వస్తుంటారు, ఈ రకంగా ఆడుకుంటుంటారు. పక్కనే ట్రాన్స్ఫారం ఉంటుంది. ఎలాంటి సేఫ్టీ లేకుండా దీనికి చూడండి, పక్కనే మొత్తం డ్రిల్స్ ఉంటాయి. దీనికి ఎలాంటి అంటే ఏదైనా సేఫ్టీ తీసుకోవాలి. ఒకసారి ముందు ఇక్కడ చూపెట్టండి. చూడండి, చూసినట్టయితే చూసారా, గేట్ పక్కనే ఉన్నది. పక్కనే గోడ కానుకొనే ట్రాన్స్ఫారం ఉంటుంది. కానీ కావున ఇట్లాంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎంతమంది పిల్లలు వస్తుంటారు. ఒకసారి ముందు చూసుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లం ఏ అబ్బాయికి జరగద్దు అని మనం ఇక్కడ ఉన్న బుద్ధనగర్ కాలనీ ఓటర్స్ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న పెద్ద మనిషి ఉన్నాడు. ఒకసారి మనం నమస్తే అన్న. నమస్కారం అండి. ఏం జరుగుతుంది? నా పేరు విజయ్ కుమార్ అండి. తరచూ ఈ పార్క్ రెగ్యులర్ గా విజిటర్ని. అయితే ఇక్కడ ఈ పక్కన ట్రాన్స్ఫార్మర్ చాలా డేంజర్ పరిస్థితుల్లో ఇది చేశారు. దానికి కనీసం ప్రొటెక్టివ్ పీవీసీ కేబుల్స్ కూడా లేవు. కనీసం ఆ కేబుల్స్ ఉండడం వల్ల కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత దానికి ఒక ఫెన్సింగ్ చేసి దాన్ని కొంచెం డిస్టెన్స్ లో పెడితే బాగుంటుంది. కొంచెం హైట్ లో కూడా దాన్ని పెంచితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ప్రతి వారం కూరగాయలు కూడా అమ్ముతుంటారు. ఎందుకంటే దాన్ని పక్కనే వేసుకుంటారు. అవును, వాళ్ళు అవి కూడా నింపే. అవును, ఎలాంటి సేఫ్టీ లేదు. అంటే ఇక్కడ ఉన్న నాయకులు కొంచెం సేఫ్టీ కడితే కొంచెం బాగుంటది. ఎందుకు ఎంత నిర్లక్ష్యం? ఎందుకు అది కాస్త వీళ్ళు కొద్దిగా పట్టించుకోవాలండి. దానికి తోడు ఈ కాలనీ వాసులు కూడా కొంచెం ఇది చేస్తుండాలి. సో కొద్దిగా చాలా నిర్లక్ష్యంగా అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. అంటే ఇక్కడ ఉన్న కాలనీ సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఇక్కడ ఓటర్స్ గారు వాళ్ళు కూడా పట్టించుకుంటేనే ఇటువంటి చిన్న విషయాలు నాయకు దాకా పోవు. వీళ్ళే తీసుకెళ్ళి మరి ఇట్లుంది అన్న అని చెప్పి వీళ్ళు చేపించుకోవాలి కదా సార్. అది తప్పకుండా అండి, ఇది చేయాలి. వీళ్ళు కంపల్సరీ చేయాలి. నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అది చాలా అదృష్టం అనుకోవాలి. బాబుకి ఏం కాలేదు కాబట్టి. కానీ ఏమన్నా అయి ఉంటే అది చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు కానీ ఏదో ఒకటి జరిగితే స్పందించాలి అని కాకుండా జాగ్రత్తగానే ఉండాలి. ఏదో ఒకటి ప్రాబ్లం అయితేనే, ఎవరో ఒకటి ప్రాబ్లం అయితేనే స్పందిస్తున్నారు. అట్లా కాకుండా ఏదైనా ముందు స్టార్ట్ చేసినప్పుడే పక్కా ప్లాన్డ్ గా, ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, నిన్న షాక్ వచ్చింది. సో అలాంటి ముందే ఆలోచించాలి. ముందు స్టార్ట్ చేసే ముందే ఆలోచించి చేస్తే బాగుంటది అని అది విషయం. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇది ఒకటే కాదు, ప్రతి ఏరియాలో ఇట్లా ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి.
ప్రతి కాలనీలో కూడా నాయకులు చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. కరెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉంటుంది, ఒకటే కాదు చాలా ఉన్నాయి. ఇటు బోడుపాలు చూసుకున్నా, అటు ప్రిజర్ కూడా చూసుకుని ఎక్కడ చూసుకుని ఉంటాయి. ఒక్కసారి దీని మీద మీరు దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి మీ సిబ్బందిని పంపిస్తే అన్ని చూసుకుంటారు. దాన్ని బట్టి ఒకసారి మీరు దీనిపైన మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే కావున ఇప్పుడు ఒక్క సంఘటన జరిగింది, ఇంకోళ్ళకి జరగద్దు. ఇలా బతికిండి, అదృష్టం మంచిగా ఉంది, ఓకే అందరూ. కానీ ఒకవేళ ప్రాబ్లం అయితే ఎలా? కావున ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా చెప్తారు, ఇక్కడ కాలనీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ మరి నాయకుల దృష్టి తీసుకుపోయి సేఫ్టీగా చూడాలని చెప్తున్నారు. ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అదృష్టం మంచిగా ఉంటుంది. నేను అబ్బాయి చెప్పులు ఉండేపటికే, ఫాస్ట్ చెప్పులు ఉండేపటికే సీరియస్ ఉన్నాడు హాస్పిటల్లో. మనము ఇంకా ముందు చూసుకున్నట్టయితే ఒకసారి మన హాస్పిటల్ వెళ్ళి కూడా మాట్లాడడం జరుగుతుంది. కేకే న్యూస్ 10 లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.